హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాహితీస్ క్రానికల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా వీకెండ్ అయితే వచ్చింది కదా, సో ఇంకా సండే అయితే వచ్చిందనమాట. చూసారా, శారీ అయితే కట్టుకున్నాను. ఊరికినే ఎప్పుడు డ్రెస్సెస్తో ఉంటున్నాం కదా అని శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే కొంచెం కొత్తగా ఉంటుంది కదా అన్నట్లు ట్రై చేశాను. అంటే ఫుల్ డే శారీతో ఉందాం అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా ఇప్పుడైతే ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో మీరందరూ కూడా బోనాలు బాగా జరుపుకుంటున్నారా? బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకొక నెల అయితే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా అలాగే ఆషాఢ మాసం అంటే ఎక్కువగా అమ్మాయిలకి గుర్తొచ్చేది ఏంటి? గోరింటాకు. సో మీలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు ఇంకా లేదా? మెయిన్గా ఆషాఢ మాసం ఆదివారం నాడైతే గోరింటాకు అనేది పెట్టుకోవాలన్నమాట. సో అదైతే మంచిది. మొత్తానికి నాకైతే గోరింటాకు అయితే దొరికింది. ఎందుకంటే ఈ గోరింటాకు వచ్చేసి నిన్న మార్కెట్ అయింది కదా, అక్కడైతే అమ్మాడు అనమాట. ఇంకా 30 రూపీస్ అలా కవర్ అమ్మితే తీసుకున్నాను. ఆల్రెడీ నిన్న నైట్ టైం అమ్మాయి అయితే పెట్టేసుకుంది. సో నేనైతే ఇంకా ఇవాళ అయితే పెట్టుకోవాలి. ఇవాళ ఏమేమి వండుతాం ఏంటి అన్నదైతే వీడియో అయితే షూట్ చేస్తాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. అలాగే అందరికీ కూడా వన్స్ అగైన్ బోనాలి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా బోనాలు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నేనైతే గోరింటాకు కూడా మధ్యాహ్నం అయితే రుబ్బేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ అంతా కూడా వర్క్ అయితే ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఇప్పుడైతే గుత్తి వంకాయ కర్రీ అయితే చేసి చూపిస్తాను మీ అందరికీ కూడా. మీకు కూడా నచ్చితే ఆ ప్రాసెస్ నా స్టైల్లో ఎలా చేస్తాం ఏంటి అన్నదైతే మీరు కూడా చూసేయండి. ఇంకా సండే స్పెషల్ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ చేద్దాం అనుకున్నాను. దానికోసం అని చెప్పేసి ఇక్కడైతే బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా తీసుకుని ఇంకా ఎండు కొబ్బరి అలాగే పల్లీలు ఇంకా కొంచెం జీడిపప్పు అది కూడా తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. సో ఇంకా ఇదైతే ముందుగా బిర్యానీ ఐటమ్స్ అన్నిటినీ పొడి మూకిట్లో అయితే వేయించుకున్న తర్వాత దీన్ని అయితే మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. ముందు ఈ పౌడర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, కర్రీ టేస్ట్ అంతా బాగుంటుంది. అలాగే టమాటా ఇందాక మీకు చూపించిన జీడిపప్పు అది కూడా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ వంకాయలు అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. అలాగే ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. వీటిని అయితే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను అనమాట. గ్రేవీ అనేది మనకు అన్నంలో కలుపుకోవడానికి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంకో పక్క అయితే మూకిడి పెట్టి అందులో ఆయిల్ అయితే పోసుకున్నాను. ముందుగా వంకాయలు అన్నిటిని కూడా ఒక్కసారి ఇలాగా మగ్గించుకున్నట్లు చేశాను అనమాట. అప్పుడే కారం అవన్నీ కూడా సరిపోతాయి. ఇంకా అలాగే ఈ పేస్ట్ అవన్నీ ఏవైతే చూపించానో అవన్నీ కూడా వేసేసి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా ముందు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇందులో అయితే ఈ వంకాయలు కూడా యాడ్ చేసి మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో దింపేసే ముందు కొంచెం పెరుగు అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో వంటలు వచ్చేసి టమాటా పప్పు ఇంకా వంకాయ మసాలా కర్రీ రసం అయితే పెట్టాను అనమాట. ఇంకా అలాగే సండే కాబట్టి ఆషాఢం స్టార్ట్ అయింది కదా, ఇక్కడైతే గోరింటాకు అయితే తీసుకొచ్చాను. ఇదైతే గోరింటాకు అంతా కూడా చిన్న ఇవి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా లేకుండా తెంపేసుకుని దాన్ని అయితే ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయితేను చేసుకుని దీన్ని అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పెట్టుకున్నాను. అలాగే ఒక మంచి ఇక్కడైతే అందరం కూర్చొని మధ్యాహ్నం మూవీ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇది వచ్చేసి విరాటపాలెం మూవీ అనమాట. బాగుంది. ఇప్పుడైతే ఫుడ్ అంతా కూడా తినడం అయితే అయిపోయింది, లంచ్ అంతాను. కొన్ని బౌల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, ఆషాఢ మాసం అంటే ఆదివారం అంటే వచ్చేది గోరింటాకు అని. సో గోరింటాకు కూడా మిక్సీ వేసేసుకున్నాను. ఇంతవరకు అయితే శారీతో హ్యాండిల్ చేశాను. చూడాలి, ఇంకొక చేతికి అయితే ఇలా డిజైన్ వేసుకున్నాను. ఇదైతే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తాను ఏంటి అన్నది షూట్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే ఇక్కడే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే జగన్నాథ స్వామి రథయాత్ర అయితే స్టార్ట్ అయింది కదా, సో మీలో ఎంతమంది వెళ్ళారు లేదో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ శారీతోనే గోరింటాకు అనేది కూడా పెట్టుకున్నాను అనమాట. కొంచెం సేపు ఉంచుకున్నాక తీసేద్దామని మూవీ చూస్తూ గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. హలో, వెల్కమ్ బ్యాక్.
ఇప్పుడైతే మొత్తం వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయి ఇంకా ఇంతవరకు అయితే శారీతో ఉన్నాను. ఇంకా ఇప్పుడు నైట్ అయిపోయింది, 7 అలాగ అవుతున్నది టైము. ఇంకా డిన్నర్లోకి వచ్చి కొంచెం మధ్యాహ్నం చేసిన వంకాయ మసాలా కర్రీ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. నేను చేశానని కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగా వంకాయ అంటూ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆల్మోస్ట్ నాకు తెలిసి. సో అలా వంకాయ ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా ఇప్పుడైతే చూసారా, గోరింటాకు కూడా పెట్టుకున్న ఒక హ్యాండ్కి అయితే పండింది. కొంచెం కలర్ రావాలి, ఇలా డిజైన్ అయితే ట్రై చేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా రేపైతే మళ్ళీ మండే కాబట్టి యాజ్ యూజువల్ మనకి స్కూల్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్నింగ్ లేచి బిజీగా ఉంటుంది. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.